నాకు ఒక అద్భుతమైన కథ, ఇది కూడా మహాభారతంలో ఒక చిన్న ధర్మరాజు రాజసూయ యాగం చేస్తున్నాడు. చాలా అసలు అట్లా ఇట్లాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కౌరవులు వీళ్ళు అందరూ కూడా వచ్చేసారు. ఇక విరివిగా సంతర్పణ చేస్తున్నాడు. అన్ని వర్ణాల వారికి, అన్ని వర్గాల వారికి కడుపు నిండా తిన్నంత షడ్రసోపేతమైన భోజనం చేస్తున్నాడు. అందరు భోజనాలు అయిపోయినాయి. ఎత్తేసేటప్పుడు ఎత్తగానే ఒక వరుస వెళ్ళిపోగానే ఒక ఎత్తడానికి మనుషులు వస్తుంటారు, క్లీన్ చేయడానికి, తీయడానికి, అన్నం మెతుకులు. ఈ క్రమంలో ఒక ముంగిస వచ్చి అన్నం మెతుకుల్లో పొరలాడుతుంది. అక్కడ కాలేదు, ఇంకో చోట. అందరూ ఆశ్చర్యపోయారు, ఇదేంటిది ముంగిస అయినా. సో ఈ విషయం ధర్మరాజుకు తెలిసింది. సో ధర్మరాజు ఏమిటంటే అది మానవ భాషలో మాట్లాడడం మొదలెట్టారు. షాక్ అయ్యారు అందరూ. తీసుకెళ్ళారు ధర్మరాజు దగ్గరికి. ధర్మరాజా నమస్కారం. ఏంటి? ఏం లేదు, నాకు తెలిసి ఇంత గొప్ప యాగం ఎవరు చేసి ఉంటారేమో ఇంత కదా. అవును కదా, అది నాది చాలా రాజసూయ యాగం అంటే అల్టిమేట్ యాగం ఇది. అది చాలా ఆనందంగాను చాలా గర్వంగానూ ఉంది నాకు. నేను అదే విన్నాను. ఏమిటంటే నేను విని ఇప్పుడు నా శరీరం కింద భాగం చూసారా, మొత్తం బంగారంలా లేదా? అవును, మెరిసిపోతుంటుంది. పైభాగం కూడా బంగారం అవుతుందేమో అన్న ఒక ఆశతో ఇక్కడికి వచ్చాను. మెతుకుల్లో పొర్లుతున్నా అవ్వట్లేదు. అంటే అసలు అన్నం మెతుకుల్లో పొర్లితే బంగారం ఎట్లా అవుతుంది అన్నాడు ధర్మరాజు. ఇప్పుడు నేను ఒక చెప్తాను మహారాజా. ఒక చిన్న గ్రామంలో ఒక కుటుంబం ఉంది. భార్య, భర్త, కొడుకు, కోడలు, పిల్లలు, 5-6 మంది. విపరీతం దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్నారు వాళ్ళు. ఏ ఫలాలు అడవిలో ఏమన్నా వెళ్తే యాయవారమో ముష్టో ఇలా అవుతుంది. గత 4-5 రోజులుగా వాళ్ళకి ఏమీ లేదు. ఫైనల్గా అంత అన్నం ఏదో కొన్ని ఐటమ్స్ దొరికితే ఒకరికి సరిపోయే మాత్రం వండగలిగారు. ఉండి యజమాని కదా, యజమానికి పాపం ఈ విషయం ఏమి తెలియవు, ఏదో లాగిస్తున్నారు బండి కదా. జనరల్గా మధ్యతరగతి కుటుంబాల్లో తండ్రికి చెప్పరు. ఆ పెద్ద ఆయనకేమో ఇంట్లో వాళ్ళు చెప్పరు ఇన్ని కష్టాలు. నేను పెద్ద ఆయన తను పడుతున్న కష్టాలు ఇంట్లో వాళ్ళకి చెప్పరు. బట్ అదొక అద్భుతమైన అలా వెళ్ళిపోతుంటుంది. ప్రయాణం అలా సాగుతుంటుంది. కూర్చున్నారు, అన్నం పెట్టారు. అతను అన్నం కలిపి నోట్లో పెట్టుకుందామా నా సమయానికి భవతీ భిక్షాం దేహి అని ఎవరిదో అనగానే షాక్ అయ్యారు. ఆయన వదిలేశాడు. స్వామి భవతీ భిక్షాం అంటే ఆకలి. సరిగ్గా అపరాహ్నం టైంలో వచ్చాడు. రండి స్వామి భోజనం కూర్చోండి. ఆయన చాలా నిర్మోహమాటంగా వచ్చి కూర్చున్నాడు. తిన్నాడు. ఇంకేమైనా ఉందా అన్నాడు. ఉన్నామన్నీ వేసి శుభ్రంగా అందరూ స్టన్ అయిపోయినారు. చేతి గడిగేసి ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అఖండంగా దీవించుగాక అని వెళ్ళిపోయారు. శోష అందరికీ, ఎవరికి నా అన్నం లేదు. మెల్లిమెల్లిగా అందరికీ కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరిగి శోష వచ్చి పడిపోయారు. పోయారు కూడా, చచ్చిపోయారు. కుటుంబం అంతా చచ్చిపోయారు. అప్పుడు వీళ్ళ త్యాగానికి ఫలితంగా స్వర్గం నుంచి ఒక స్వర్ణ విమానం వచ్చి వీళ్ళని తీసుకువెళ్ళిపోయింది. అది ఒక పక్కన పెడితే, అది అయిపోయిన తర్వాత నేను ముంగిసని మామూలు నార్మల్ అడవిలోంచి ఏమన్నా తిండి దొరుకుతుందేమో అటు ఇటు వెతుకుతుంటే ఇంతకుముందు తిని వెళ్ళిపోయిన వాడు వదిలేసిన మెతుకులు చిన్న కింద అక్కడ పడ్డాయి. నేను వెళ్ళి అక్కడికి వెళ్ళేటప్పటికి ఆ మెతుకులు నా శరీరాన్ని తాకిన ఉత్తరక్షణం నా శరీరం అంతా స్వర్ణమయమే, బంగారం. ఏమిట్రా కారణం ఆలోచిస్తే వాళ్ళ అంటే త్యాగం యొక్క ఫలితం ఇంత బాగుంటుందన్నమాట. కాకపోతే అతను వదిలేసిన చిన్న మెతుకులే కాబట్టి సగమే అయింది. అప్పటి నుంచి నాకు కోరిక, ఓహో ఇలాంటి త్యాగధనులు ఎవరన్నా మళ్ళా ఎవరన్నా ఉంటే నా శరీరం మొత్తం బంగారాన్ని చేసుకోవచ్చు కదా అంటుంటే, ఓ ధర్మరాజు రాజసూయగా, అబ్బో ధర్మరాజు అంటే చాలా పెద్దవాడు కదా, అయితే అందుకని చెప్పి ఇక్కడికి వచ్చి ఇక్కడ పొల్లుతున్నాను. ఏం కాలేదు ధర్మరాజు అంటే. ధర్మరాజు సిగ్గుతో తలంచుకున్నాడు. అంటే నాకు ఉన్నది పెట్టాను, నేను సంపాదించుకున్నది పెట్టాను, కానీ అక్కడ తను తింటున్నది పెట్టాడు. సో బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ హ్యూమన్ ఇవాళ ఈ ఒక్క విషయం లోపించడం వల్ల ఎన్ని దుర్మార్గాలు. ప్రపంచంలో అసలు బాంబు అణ్వాయుధం కానీ, కత్తి కానీ, తుపాకీ కానీ దేనికోసం తయారు చేయబడింది? అసలు ఇంకొన్ని కాల్చడం అంటే ఏమిటి?
ఇంకో జంతువుని కాల్చడం అంటే ఏమిటి? హౌ డేర్ దట్ యూ క్లెయిమ్ ద హోల్ గ్లోబ్. నేను చెప్పి ఇవాళ ప్రతి ప్రాణికి ఇక్కడ బతికే హక్కు ఉందండి. నువ్వెవరు బాబుగా? అంటే నీకు మేధస్సు ఉంది కాబట్టి పక్షుల్ని బంధించేసి రెక్కలు చింపేసి జంతువులను బోన్లలో వేసేసి చేపల్ని ఎప్పుడైనా ఈ కొక్కెం నాకు ఎప్పుడైనా చేపలు పడుతున్నప్పుడు అది ఆశతో ఇలా రాగానే దానికి ఇక్కడ తగులుతుంది గొంతుకులో. ఎప్పుడైనా అలాంటి కొక్కెం గొంతుకు వేసుకు చూడు తెలుస్తుంది నీకు. సో ఈ పాపాలకి మనకి ఆల్రెడీ కరోనా ద్వారా ఒక దెబ్బ తగిలింది. మా ప్రాయశ్చిత్తం ఒక విధంగా జరిగింది. ఆ ఏడాది పాటు మనం బంధించబడ్డం వల్ల గ్రాడ్యువల్గా ప్రకృతి ఎంత వికసించింది, పక్షులు ఎంత ఆనందంగా తిరిగాయి, జంతువులు అంటే ఇది ఈక్వాలిటీని గుర్తు చేసింది. ఆయన నీకెంత హక్కు ఉందో వాటికి అంతే హక్కు ఉంది. ప్లీజ్ డోంట్ హార్మ్. కోఎగ్జిస్టెన్స్ అంటాం కదా సార్. ఇప్పుడు వాళ్ళు కూడా మనతో పాటు వృక్షాలు కానీ పక్షులు అన్ని అసలు అవి లేకపోతే మనం లేము కదా. వీఆర్ కోఎగ్జిస్టింగ్ విత్ దెమ్ అనేది ఆర్టికల్ చదివాను. ఈ ప్రపంచంలో చీమలు అనగానే కనుక లేకపోతే ఈ ప్రపంచం ఒక పాకిదొడ్డి అన్నాడు సైంటిస్ట్. అలాగే ఈ ప్రపంచంలో ఏనాడైతే తేనెటీగలు మాయమైపోతాయో మానవ జాతి అంతరించిపోతుంది. ఫుడ్ వెబ్ గోదానికి సరే. సో అన్నిటినీ నువ్వే తినేసి నువ్వే కాల్చేసి నువ్వే అట్లా కాదు. సో రెస్పెక్ట్ ఎవ్రీ అందుకనే ఆత్మవత్ సర్వభూతాన్ని నీలాగే అన్ని ప్రాణుల్ని మనుషులనే కాదు నీలాగే సర్వ ప్రాణుల్ని చూసుకో. ఇదే ఏ మతం చెప్పినా నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు పొరుగు గారిని ప్రేమించు. ఇంతే కదా. అద్వైతం కూడా అంతే కదా. శంకర్ భగవత్పాదులు నేను ఒకటే ఇక్కడ రెండు అన్ని ఒకటే. అంటే అన్ని ఒకటే అని ఎప్పుడైతే అన్నో అన్నిట్లో నన్ను చూసుకోవాలి, అన్నిట్లో నేను కనపడాలి నీకు. సో దట్ ఈస్ సో బేసిక్గా నెక్స్ట్ జనరేషన్కి మనం నేర్పాల్సింది ఏమిటంటే త్యాగం. పూర్వం గమనించావా, మన చిన్నప్పుడు తల్లిదండ్రులు ముఖ్యంగా అమ్మ పప్పు బెల్లాలు జేబులో పోసి నాన్న స్కూల్లో ఆడుకుంటూ మీ ఫ్రెండ్స్కి పెట్టు. ఇవాళ ఒక 5 స్టార్ చాక్లెట్ కొని అది జేబులో పెట్టి తల్లి ఏం చెప్తుందంటే ఎవరికి వీడు ఎవ్వరు లేకుండా బాత్రూమ్కి అని చెప్పి వెళ్ళి ఆ బాత్రూంలో 5 స్టార్ చాక్లెట్. ఇలాంటి బాత్రూంలో ఇలాంటి వెధవలు ఇంకో 20 మంది ఉంటారు ఎవరికి పెట్టకుండా తినే జాతి. సో నీ పిల్లాడు 10 మందికి ఇచ్చేవాడు కావాలా, ఎవరికి పెట్టకుండా దుర్వాసన వస్తున్న బాత్రూంలో ఒక్కడే తినేవాడు కావాలా? కరెక్ట్ సార్. ఒక చిన్న ఉదాహరణ సార్ మీకు చెప్తా నేను. అంటే మేము ఈ సోషల్ సర్వీస్ అనేది చేసే ప్రాసెస్లో ఒక ఫ్యూ ఇయర్స్ క్రితం నేను ఇండియా వచ్చినప్పుడు వైట్ హౌస్ ఉంది, దిల్షుక్నగర్ వైట్ హౌస్ దగ్గర ఒక శరణాలయం లాంటిది సార్. అది ఏంటంటే ఎయిడ్స్ ఎఫెక్టెడ్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, ఆ పిల్లల్ని చూసుకునే ఒక శరణాలయం. ఒక 4 years పాప గురుగారు, నాకు ఐఎమ్ గెటింగ్ షివరింగ్ చెప్తుంటే. 4 years పాప, నేను వెళ్ళాను, అది చేస్తున్నాం. మనం చేసేది నథింగ్ యాక్చువల్లీ, నాకు తెలుస్తుంది. వెళ్ళి అమ్మాయి కొండలు చనిపోతుంది. వెరీ అన్ఫార్చునేట్ తనకి. సో నేను ఎలా కమ్యూనికేట్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. షీఈ్ ఓన్లీ 4 year old కిడ్. సో నేను వెళ్ళి ఏం కాదు బిడ్డ, నువ్వు ఏం టెన్షన్ కాదు, తెలుగు పాపనే, ఏం కాదు. అమ్మాయి అన్న మాట సార్ నాకు ఐఎమ్ స్టిల్ ఫీలింగ్ ఎమోషనల్. ఎన్ని రోజులు బతుకుతుందన్నా, మంచి బతికితే అయిపోయా. అంటే ఎంత ఫిలాసఫీ చెప్పింది తను. ఎందుకంటే ఎన్ని రోజులు బతికితేందన్నా, మంచిగా బతికితే అయిపోయా. ఈ మంచిగా బతకడం ఏంటి సార్? దీన్ని ఎలా చూస్తారు మీరు రిఫ్లెక్షన్ లోకి వెళ్ళి చూస్తే? ఇప్పుడు నేను చెప్పింది కరెక్ట్. పరోపకారం ఇదం శరీరం అన్నాం. అయితే నాకు ఒక ప్రశ్న ఏమొచ్చిందంటే సార్, ఇంత పెద్ద ఈకో సిస్టమ్ ఇన్ని చేస్తున్నాం, వీఆర్ నాట్ ఏబుల్ టు సేవ్ ఏ 4 year old. నువ్వు గమనిస్తే క్యాన్సర్ హాస్పిటల్ కట్టిన వాళ్ళు లేదా కళ్ళ హాస్పిటల్ పెట్టిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు చాలామంది. వాళ్ళందరూ వాళ్ళ పిల్లలకో వాళ్ళకి కావలసిన వాళ్ళకో ఇది జరుగుతూనే కట్టిన వాళ్ళు. అవును సార్. నాకు బాగా జ్ఞాపకం, ఇక్కడ ఫారిన్లోనే ఉంటాడు అతను, యుఎస్లో కొన్ని లక్షలు పంపిస్తూ ఉంటాడు. ఫిజియోథెరపీ అలాంటిది ఫ్రీగా. వాళ్ళ అమ్మ క్యాన్సర్. సో నాకు ఇంత డబ్బు ఉంది, నా తల్లిని కాపాడుకోలేకపోయాను అన్న బెంగతోటి ఇప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారు కాలేజీలు ఎందుకు కట్టాడు? చదువు ప్రేమ. సో ఎప్పుడైతే ఒకసారి నీకు లేకపోవడం అనే ఫీలింగ్ నీకు కలుగుతుందో అప్పుడు కానీ నీకు అది అర్థం కాదు.
ఇప్పుడు మన పిల్లలకి ఆకలి అంటే ఏమిటో తెలుసా? వంటింటి నుంచి డైనింగ్ టేబుల్కి వచ్చే గ్యాప్ ఉంది, అంతే అది ఆకలి. మమ్మీ అంటే వస్తున్నా. కానీ వీళ్ళకి అది కాదు, పిట్టలాగా ఒక గింజ, కిలోమీటర్ తర్వాత ఇంకో గింజ, అంతే కదా. దట్స్ వై పశు పక్ష్యాదులన్నీ నిరంతర కాన్సన్ట్రేషన్ చూస్తాం. ఇది లివింగ్ ఇన్ మూమెంట్ అవి ఉంటాయి. సర్వైవల్ ఆఫ్ ది ఎగ్జిస్టెన్స్. నాట్ దట్ లివింగ్ ఇన్ ద మూమెంట్, దే లివ్ ఇన్ ఎవ్రీ మూమెంట్. దానికి ఒక్క క్షణం మైనస్ అక్కడికి వెళ్ళినా కూడా తనకి గింజపోతుంది. సో ఈ ధ్యానం అని మనం ఏదైతే గొప్పగా చెప్పుకుని గంటలు 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 కూర్చుని ఏమీ లేదని తెలుసుకుంటున్నామో అవి నిరంతరం పక్షులు పశువులు ఇవి చేస్తున్నాయి. మనం కాదు. ఎందుకు మనం ఇలా కూర్చునే కానీ ఫటక్కిన అన్నీ నీకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్నీ అప్పుడే వస్తాయి. 7:30కి వెళ్ళిపోవాలి, ఫ్లైట్ 3:30కా 7:30కా, వాడు పైసలు ఇస్తా అన్నాడు, ఇస్తాడా వద్దా, ఈ ప్రోగ్రామ్ అంటున్నారు ఇది ఎట్లా కొట్టాలి, ఆ వెళ్ళాడు కానీ వాడు రిసీవ్ చేసుకుంటాడు లేదా, ఉన్న కెనాట్, నువ్వు కాన్సన్ట్రేట్ చేయలేవు. ఎందుకంటే యూఆర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్, హ్యాపీగా ఉన్నావు నువ్వు. నీకు లేమి అనేది, అందుకనే ఒకసారి చెప్పా, దరిద్రాన్ని మించిన గురువు లేడు. కరెక్ట్. అన్నీ చెప్తుంది నీకు. ఆకలిని మించిన అనుభవం లేదు. అంతేగా, ఆకలిని మించిన అద్వైతం లేదన్న. అద్వైతం లేదు. అద్భుతం, అద్భుతం. బ్రిలియంట్. అయితే గురుగారు, ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ప్రశ్న నాకు ఏంటంటే, ప్రతి మనిషికి మీరు ఇంతకుముందు కూడా చెప్పారు చాలాసార్లు, బట్ గురువు అనేది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. అయితే మనం ఉన్న ఈకో సిస్టంలో లేకపోతే ఇట్లాంటి సిస్టంలో గురువు అనేవారు ఇంతకు ముందు లాగా మీరు ఏదో గురుకులానికి వెళ్ళి అక్కడ గురువుని పరిచయం చేయడం, యోగ వాసిష్టంలో లాగా రాముడు వశిష్ఠుడు కూర్చొని మాట్లాడుకున్నట్టు అట్లాంటి అట్మాస్ఫియర్ కానీ ఎన్వైరన్మెంట్ కానీ మనకు లేదు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. సో ఇలాంటి సందర్భంలో నిజంగా తృష్ణ అంటే జ్ఞాన తృష్ణ ఉన్న వాళ్ళు గురువును ఎలా వెతకాలి, గురువు ఎలా దొరుకుతాడంటారు మీరు? దానికి నాటక పరిభాషలో ఒక తమాషా, అచ్చు బిచ్చ, అనుభవించడం, చూడడం, వినడం, ఈ 4 మార్గాలన్నమాట. నువ్వు అనుభవించవు. ఇప్పుడు చిన్నప్పుడు నా గురువు నాకు తెలుగు భాష యొక్క పరిమళం నేర్పాడు. ఇంత మజా ఉంటుంది తెలుగు భాషలో. అరే అది నేను స్వయంగా అనుభవించా. ఆ తర్వాత చూసా. ఏంటి, మన ఎంపీ ప్రసాదరావు గారు తిరుపతి ఈవో చేసేవారు. ఆయన ఒకసారి పెద్ద నా పద్యం పూత మెరంగులను పసరు 29 లైన్ల పద్యం అలవోకగా అలా ధారణ చేస్తుంటే స్టాండింగ్ ఓవేషన్. అరే అమ్మా, ఆయనకి 70 ఏళ్ళు ఉంటాయి, అలవోకగా అంత చెప్పేశాడైనా అంత పొడుగాటి పద్యాన్ని. నాకు 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఉంటాయి. నేను కట్టతా పట్టలేనా ఇదని నేను ఒక 3 రోజులు నేను కట్టతా పట్టాను. అంటే చూడడం, కొన్ని వినడం, కొన్ని అద్భుతాలు మనం వింటుంటాం, అలాట ఇలాట అని. లేదు చదవడం, అచ్చు బిచ్చ. మనకి గురువు కూడా ఇది వీడే ఇవాళ. మనకెవడు నువ్వు అన్నట్టు గురువు నిజంగా వచ్చి మనకి ఆ యోగం లేదు మనకి. ఎందుకంటే మనం ఒకటి, మనకు మంచి గురువులు లేరు. 2, మనం గురువుల్ని సరిగ్గా గౌరవించట్లేదు. నార్త్ ఇండియాలో ఒక సాంప్రదాయం ఉంది. శ్రేయా అని హీరోయిన్ ఉంది. ఈ అమ్మాయి అద్భుతంగా డ్యాన్స్ చేస్తుంది. మీ గురువు పేరు ఏమిటన్నా అనగానే అమ్మాయి ఏం చేసింది, చెవులు పట్టుకుంది. అంటే గురువు పేరు కనుక ఉచ్చరిస్తే తప్పది దోషం అన్న ఒక ధ్వని మనకుందా? అది ఏం గురువుని ఏరా గురువు స్థాయికి దింపేశాం కదా. సో మంచి గురువు మనకి యోగం లేదు, మనకి లేదు. అందువల్ల ఏం చేయాలంటే అయితే అనుభవించాలా, నీకు కలిగిన ఒక అనుభూతి. లేదు చూడాలి, చూస్తున్న ఒక తెల్లారు లేస్తే ప్రపంచంలో తెలివైన వాడు తనకే కలగాల అక్కర్లా, చూసి అదే అది చెయ్యి ఎందులోనో పెడితే కాలిందనుకో, వీడు పెట్టక్కర్లా, వీడు అమ్మో అందులో పెడితే కాలుతుందన్నమాట. లేదు విన్నాడు, ఇలా చేస్తే అలా జరుగుతుంది. లేదా చదవాలి. ఎన్ని పుస్తకాలు ఇవాళ చదువుతున్నది ఎవరు? ఇవాళ ఎంతసేపు నా పరిస్థితి ఏంటంటే ఇలా పుస్తకం పట్టుకుని చదువుతూ ఈ ఐప్యాడ్ అలవాటు అయిపోయి ఒక దశ తర్వాత ఇలా అంటున్న పుస్తకాన్ని మైండ్ ఆక్యుపై చేసేసి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ.
Top Telugu TV. Top Telugu TV.